పెళ్ళి వారం కూడా కాలేదు, మొహం ఏంట్రా మొగ్గలా పెట్టుకున్నావు? రే, అసలేం జరిగిందంటే ఇదిగో తాగు. ముందు నువ్వు తాగు. సరే. అదేంటి మొత్తం తాగేసావు? నువ్వే కదా తాగమన్నావు. తాగు అంటే బర్రె కుడితే తాగినట్టు మొత్తం తాగేయడం కాదు, సగం నువ్వు తాగి సగం నాకు ఇవ్వమని. ఫస్ట్ నైట్ రూల్స్ తెలియవా నీకు? నాకెలా తెలుస్తాయి? నీలా నాకేమైనా 10 సార్లు ఫస్ట్ నైట్ అయిందా తెలియడానికి? రూల్స్ తెలియాలంటే ఫస్ట్ నైటే అవ్వవసరం లేదు, సినిమాలు చూస్తే సరిపోద్ది. మలయాళం మూవీసా? ఎందుకు, తెలుగు మూవీస్లో కూడా ఇప్పుడు ఫస్ట్ నైట్ సీన్లు ఉన్నాయి కదా. సరే, ఆ మూలకెళ్ళి చేతులు పిసుకుంటూ అదే మూవీ చూస్తూ కూర్చో. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. అదేంటి ఎలా పడుకుంటావు? ఈ రోజు మన ఫస్ట్ నైట్. మరేం చేయాలి? ఏమీ తెలియలేనట్టు అన్నీ నన్ను అడుగుతావేంటి? ఫస్ట్ కొంచెం సేపు మాట్లాడుకోవాలి. సరే, మాట్లాడు. ఏం మాట్లాడదాం రొమాంటిక్గా? నీ చేతికి గాజులు చాలా బాగున్నాయి. మల్లెపూల వాసన కూడా చాలా బాగున్నాయి. ఇదేదో బాగుందే. నీ శారీ కూడా చాలా బాగుంది. ఏదో తెలివితేటలు చూపించుకో, నాకు నిద్ర వస్తుంది, పడుకోవాలి. ఇదేంటి ఇలా పడుకుంటది? ఏరా, రాత్రి బాగా జరిగిందా? ఏంట్రా అలా ఉన్నావు? నా పిల్లం నన్ను కొట్టిందిరా. ఏంటి కొట్టిందా? అవును. నిన్ను కొట్టిందా? అవునరా. నిజంగానే కొట్టిందా? ఏంటి బే, ఎన్నిసార్లు చెప్పాలి? కొట్టింది ఏంటి ఇప్పుడు? అలా కాదురా, పెళ్ళాలు మొగుడిని కొట్టడం కామనే గాని పెళ్ళైన వారానికే కొట్టిందంటే నీ పెళ్ళం తేడా రోయ్. అసలు దాని ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదురా. పెళ్ళైన ఫస్ట్ నైట్ రోజు పిల్లొస్తుందేమోనని ఎదురు చూస్తున్నా, కానీ పిల్ల రాలేదు, తల్లి వచ్చింది. మా అమ్మాయి రెస్ట్లో ఉన్నది, 4 రోజులు టైం పడుతుంది అన్నది. సరే అని చెప్పి అడ్జస్ట్ అయ్యా. ఇప్పుడు పెళ్లికి వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు, నేను తనే ఉన్నాం. సరే ఏదో కాస్త ఎంజాయ్ చేద్దామని ప్రేమతో దగ్గరికి వెళ్తుంటే కోఆపరేట్ చేయట్లేదురా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నిన్నేం చేయను, ఏదైనా చేస్తే దాన్నే చేస్తా నైట్కి. Shake your body now. నిన్న ఎలాగోలా మిస్ అయిపోయింది, ఈ రోజు మాత్రం మిస్ అవ్వకూడదు. ఎలా అయినా ఫస్ట్ నైట్ అయిపోవలసిందే. హార్స్ పవర్.
దా. ఇదేంటి బ్లాక్ శారీ కట్టో? ఏ బాలేదా? బానే ఉంది, కానీ ఫస్ట్ నైట్కి ఎవరు బ్లాక్ శారీ కట్టుకోరు కదా. నేను కట్టుకున్నానుగా. ఏదోట్లే, ఫస్ట్ నువ్వు వద్దులే. ఇదిగో ఈ సగం పాలు నీకు. ఛీ, నీ ఎంగిల్ నేను తాగను. ఏ పర్లేదు, నా ఎంగిల్ తాగొచ్చు. పొంగు, మా అమ్మోళ్ళు ఎంగిలే తాగను, నీ ఎంగిల్ ఎందుకు తాగుతా? బొంగ. సర్లే, నేనే తాగేస్తా. మరింకా స్టార్ట్ చేద్దామా? ఏంటి? నువ్వు పడుకో, నేను చెప్తా. హ్మ్. డైరెక్ట్గా పైనుండి స్టార్ట్ చేయాలంటే టెన్షన్ ఉంది. ఫస్ట్ కింద నుండి స్టార్ట్ చేద్దాం. కాళ్ళేంటి ఇంత నాజుగ్గా ఉన్నాయి? ఏం చేస్తున్నావు? తెలియడం లేదా? రొమాన్స్ చేస్తున్నా. అది రొమాన్స్ లా లేదు, కుక్క కాలు నాకుతున్నట్టుంది. కుక్క? నేను మరీ రొమాన్స్లో అంత వీక్ ఉన్నానా? సరేలే, పైనుండే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడేం చేస్తున్నావు? కనబడడం లేదా? కిస్ చేస్తున్నా. కనిపిస్తుంది, అచ్చం పంది మూతున్నట్టే ఉంది నీ మూతి. పందా? ఇందాకల కుక్కన్నో, ఇప్పుడు పంది అంటున్నో. నీకు జంతువుల రొమాన్స్ తప్ప మనుషుల రొమాన్స్ తెలీదా? తెలుసు, కానీ నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను పడుకోవాలి. నువ్వు పక్కెళ్ళి ఆడుకోమా. మూడ్ లేదా? నేను మూడ్లో ఉన్నా కదా. చిన్నప్పుడు కుక్కల కాపురం చేసుకుంటుంటే రాయి పెట్టి కొట్టుంటా. ఇప్పుడు ఆ శాపం తగిలింది. ఈడొకడు ఒక్క సిగరెట్ కూడా పూర్తిగా తాగనివాడు. ఏరా, నైట్ ఏమైనా పని అయిందా? అందుకే చెప్పా సిగరెట్ ఎక్కువ తాగకూడదని. ఇప్పుడు చూడు మ్యాటర్ వీకెంది. పెళ్ళైంది, అమ్మాయిని ఏం చేయలేకపోతున్నావు. మీ అబ్బా మ్యాటర్ వీక్ అయింది సిగరెట్ల వల్ల కాదు, అమ్మాయి వీకు. అంటే అసలు ఏం ప్రాబ్లం అమ్మాయిది? ఏమోరా, అసలు మామూలుగా ఫస్ట్ నైట్కి డ్రెస్ ఏం వేసుకుంటారా? అబ్సల్యూట్లీ వైట్ అండ్ వైట్. మరి ఆపిల్ ఏంట్రా బ్లాక్ శారీ కట్టుకొచ్చింది? ఏదేనంటే నాకు ఇదే కంఫర్ట్ అంటుంది. ఫోన్ టచ్ చేద్దామని దగ్గరికి వెళ్తే మొఖం తిప్పేసుకుంటుంది. కనీసం ముద్దు కూడా పెట్టుకోనివ్వట్లేదురా. అవునరా, ఫస్ట్ నైట్ రోజు వైట్ అండ్ వైట్ ఎందుకు వేస్తారు? ఓ, నీకు తెలీదా? నాకు ఒక ఐడియా వచ్చిందిరా. నీ అబ్బా, నిన్న నువ్విచ్చిన ఐడియా వల్లే రాత్రంతా బెల్లలు మింగి పిసుక్కుంటూ కూర్చున్నాను. ఏంటిది? చేతులు. ఓ, ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఏదేమైనా సరే ఈ రోజు దాన్ని రేప్ చేసేస్తాను. అరే అరే అరే, అలా చేస్తే అమ్మాయి కేసేసిద్దిరా, బొక్కలేస్తారా? అమ్మ నీ అమ్మ, ఇదేంటి నిన్న శారీ కలర్ మార్చింది, ఈ రోజు ఏకంగా డ్రెస్సే మార్చేసింది. అయినా నేను రాకముందే పడుకుండిపోయిందేంటి? అసలే మనకిది థర్డ్ నైటు. విద్యా, విద్యా. ఏంటి సుజీ, పడుకుంటే లేపుతావు? ఒసే, మనిషి పుట్టిన కాడి నుండి సచ్చే వరకు సగం జీవితం నిద్రలోనే అవుతుంది.
ఉన్న కాస్త టైంలోనైనా ఎంజాయ్ చేయకుండా కుంభకరుని చెల్లిలాగి నిద్రేంటే? ఆ ఎంజాయ్ ఏదో నువ్వే చేసుకో. నాకు బాగా హెడ్ఏక్గా ఉందని పడుకున్నా. నువ్వు కూడా మూసుకుని పడుకో. 2 days నుండి చూస్తున్నా, ఇది ముట్టుకునివ్వట్లేదు, దగ్గరికి రానివ్వట్లేదు. ఇది కావాలనే చేస్తుంది. చెప్తా దీని పని. నువ్వు నైట్ అంతా నిద్రపోలేదా? లేదు. ఇప్పుడు నీ తలనొప్పి ఎలా ఉంది? ఇప్పుడు ఓకే. అయితే రా, ఈ 3 రోజులు మిస్ అయింది ఇప్పుడు చేసుకుందాం. పడుకో. నాకు ఇంట్రెస్ట్ లేదు. నైట్కి ఆలోచిద్దాం. ఏంటే ఆలోచించేది? నైట్కి ఆ గడియారం మోగడం తప్ప నేను మోగించేది ఏమీ లేదు. నేను ఇప్పుడే మూడ్లో ఉన్నాను, చేసుకుందాం పద. వద్దన్న అలా బలవంతం చేయడం మగతనం అనిపించుకోదు సుజయ్. నాకు అదే డౌటే, నేను మగానా కాదా అని. ఈ రోజు ఏదో తెలిపోవాలి, పద. వద్దు వద్దు అంటే అలా వెంటపడి అడుక్కునే వాళ్ళ అన్నిసార్లు అడుగుతావేంటి? నేను అడుక్కునేవాడినేనే. ఈ అడుక్కునేవాడికున్న దరిద్రం ఏంటో తెలుసా? చేతి దాకా వచ్చింది, నోటి దాకా రాదు. అలా రావాలంటే అదృష్టం ఉండాలి. అందుకే కదా నేను పెళ్లి చేసుకున్నది. నీకు పెళ్లి చేసుకునే రాత ఉంది కానీ తినే రాత లేదు. ఎందుకంటే నాకు ఈ పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది కాబట్టి. ఇష్టం లేదా? అవును, ఎందుకంటే పెళ్లికి ముందే ఆపే. ఆ దరిద్రాన్ని అంతకు మించి చెప్పకు. నీకు పెళ్లికి ముందు ఎవరి మీదో ఇష్టం ఉంటే మీ ఇంట్లో చెప్పి వాడినే పెళ్లి చేసుకోవచ్చు కదే. లేదు, అలా నేను చెప్పలేను. అలా చెప్తే మా పేరెంట్స్ బాధపడతారు. అలా అని ప్రేమించినోడి గురించి చెప్తే కనీసం వాడికి ఇచ్చి పెళ్లి కూడా చేయరు. సరే, అయ్యిందేదో అయ్యింది. అన్ని మర్చిపోయి నాతో కాపురం చేయొచ్చు కదా. అలా కూడా చేయలేను. ఎందుకంటే నీతో ఇలా కాపురం చేసి నేను హ్యాపీగా ఉంటే వాడు అక్కడ బాధపడతాడు. బాగుందే. మీ ఇంట్లో వాళ్ళు బాధపడకూడదు, నువ్వు ప్రేమించినోడు బాధపడకూడదు. మధ్యలో ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న నాలాంటి గొట్టంగాడి మాత్రం బలైపోవాలి. ఏం చేస్తాం? ఆ అమ్మాయిలం అటు పేరెంట్స్ ని బాధ పెట్టలేక, ఇటు ప్రేమించినోడిని వదులుకోలేక మధ్యలో వచ్చిన నీలాంటి గొట్టంగా నీ వేసేయడం తప్ప మాకు ఇంకేం తెలుస్తుంది? అసలే అమ్మాయికులు. వేసేస్తావా? ఇలా తయారయ్యారంటే మీ అమ్మాయిలందరూను. ఇదిగో, నువ్వు ఇలా మర్డర్ స్కెచ్లు అవి నా మీద ప్లాన్ చేయకు. నాది అసలే వీక్ హార్ట్. లైఫ్లో ఇంకా ఏమీ చూడలేదు. కావాలంటే ఆ డైవర్స్ ఏదో తీసేసుకోవచ్చు. నువ్వు నీకు నచ్చినోడిని పెళ్లి చేసుకో. డివోర్సా? అదంతా మా ఇంట్లో ఒప్పుకోరు. అయితే ఇప్పుడేంటే, నన్ను చంపేసి డ్రమ్లో పెట్టి సిమెంట్ ఎట్టి పాతేస్తావా? ఈ ఐడియా నాకెందుకు రాలేదు? వామో, దీనికి లేనిపోయిన ఐడియాలు ఇచ్చి మన మర్డర్ స్కెచ్ మనమే వేసుకుంటున్నామా? ఇదిగో చూడు విద్య, నువ్వు అలాంటి హార్డ్ డెసిషన్లు తీసుకోకు. నేను చాలా సాఫ్ట్ మనిషిని. నాకైతే నువ్వు కావాలి. మన ఫ్యామిలీ బాధపడకుండా, మనం బాధపడకుండా ఇంకొక ఐడియా ఏదైనా ఉంటే చెప్పు. ఈ మర్డర్ స్కెచ్లు అవి వద్దు ప్లీజ్. ఉంది కానీ అది నువ్వు చేయడం కష్టంలే. నీ అమ్మ, చచ్చుడి కన్నా ఇంకేముందే కష్టం. అదేదో చెప్పు, నేనే చస్తాను. నేను నీతో కాపురం చేయాలంటే మన ఇంట్లో మనతో పాటు నా బాయ్ ఫ్రెండ్ కూడా ఉండాలి. ఇదేం గలీజైన ఐడియా విద్య. మనం కాపురం చేస్తే వాడొచ్చేం చేస్తాడు? మధ్యలో కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తాడా? నేనేమీ మనతో పాటు బెడ్రూమ్ లో ఉండమని చెప్పలేదు, మనతో పాటు ఇంట్లో ఉండమని చెప్పాను. సెవెంటీస్లో భార్యలు మొగుణ్ణి ఏమండి అని పిలిచేవారు. ఆ పిలిచేటప్పుడు కనీసం తల పైకెత్తి కూడా చూసేవారు కాదు. అది కొంచెం డెవలప్ అయ్యి 80sకి వచ్చేసరికి భార్యలు మొగుణ్ణి బావా అని పిలిచి చిన్న చిన్న కోరికలుంటే తీర్చుకునేవారు. అది కాస్త డెవలప్ అయ్యి 90sకి వచ్చేసరికి పెళ్ళాలు మొగుణ్ణి బుజ్జి, బేబీ, కన్నా అని పిలిచేవారు. అదంతా డెవలప్ అయిపోయి ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన మీలాంటి అమ్మాయిలు ఉన్నారు చూడు, ఇంకా వాళ్ళ గురించి చెప్పవసరం లేదు. ఏకంగా మొగుడుతోనే బాయ్ ఫ్రెండ్ కొంపలో ఉండాలంటున్నారు. ఇదేం దిక్కుమాలిన కండిషన్లే. ఏమైనా అందామంటే ఫెమినిస్టులు ఈక్వాలిటీ అది ఇది అని ఏవో రచ్చ చేస్తారు. ఈక్వాలిటీ అంటే సమానత్వం అనుకున్నానే, సర్వం నాకించేయడం అనుకోలే.
నువ్వేదైనా అనుకో, నా డిమాండ్స్ నేను చెప్పా, ఆ తర్వాత నీ ఇష్టం. విద్యా 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 నా జీవితంలో ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాల్సి వస్తుందో ఏంటో. ఛీ! మా జీవితం. ఏంటి, నీ వైఫ్ మీతో పాటు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఉండాలని కండిషన్ పెట్టిందా? దానికి నువ్వు ఒప్పుకొని నా దగ్గరకు వచ్చి చెప్తున్నావా? అలా వెక్కిరించకరా. వెక్కిరించక పెళ్ళంటే నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ అనుకున్నావా? రియల్ లైఫ్ రా. నా మాట విను, మీ ఫ్యామిలీకి చెప్పేసి అమ్మాయికి డివోర్స్ ఇచ్చి వదిలించుకో. కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకుందావు. కానీ తర్వాత ఆ వచ్చే అమ్మాయి కూడా ఇలాగే ఉందనుకో, కనీసం విద్యాన్ని నయ్యంరా, ఉన్నది ఉన్నట్టు చెప్పింది. నెక్స్ట్ వచ్చే అమ్మాయి ఇన్ఫర్మేషన్ లేకుండా వేసేసింది అనుకో, నా ఫోటోకి దండే. రే, కనీసం వాళ్ళ ఇంట్లో అయినా చెప్పరా, ఏదోటి చేసి అమ్మాయి మనసు మారుస్తారేమో. వద్దురా, అలా చేసినా తన బిహేవియర్ మాటలు చూస్తుంటే ఎవరు చెప్పినా వినేటట్లేదు. ఈ విషయం విద్యాల అమ్మాయిలకి చెప్పి అలాగే మా ఇంట్లో తెలిసిన 2 ఫ్యామిలీస్ బాధపడతారు. మరి ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంట్రా? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇలా కాదురా. మరి ఎలా రా? ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తుంటే టీవీలో టామ్ అండ్ జెర్రీ చూసే చిన్నపిల్లగాళ్ళ అలా నవ్వుతావేంటి బ్రో? మరి నవ్వక ఏం చేయాలి? నేను వచ్చి మీతో పాటు ఉండాలా? వచ్చి ఏం చేయాలి? నా లవర్ మీతో పాటు ఎంత బాగా కాపురం చేస్తున్నాను దగ్గరుండి చూడాలా? చూడండి బాస్, ఫస్ట్ మీరు ఆ నవ్వడం ఆపండి. కొంచెం చెప్పేది సీరియస్గా వినండి. పర్మనెంట్గా ఏం కాదు, జస్ట్ కొన్ని డేసే. విద్య మనసు మారే వరకు. ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్లో ఉన్నా బాస్. అయినా తను ఎన్నిసార్లు అడిగా మీ ఇంట్లో వచ్చి మాట్లాడినా, పోనీ లేచిపోదామా అని. అప్పుడు వినిందా? ఇప్పుడు పెళ్ళయ్యకి నేను కావాలంటే అయినా తను అలా అడగడం ఏంటి? నువ్వు వచ్చి నన్ను అడగడం ఏంటి బాస్? నాకు ఇది ఇష్టం లేదు, కానీ విద్య కోసం తప్పట్లేదు. పోనీ నువ్వు ఇంకా విద్యను ప్రేమిస్తున్నావా చెప్పు, మీ ఇద్దరికి నేను పెళ్లి చేస్తాను, నేను మా ఫ్యామిలీతో మాట్లాడి. ఇలాంటి జోక్స్ చేస్తారు, నవ్వితేనేమో నవ్వద్దంటారు. ఎలా బాస్? బాస్, ఇది సినిమా కాదు, రియాలిటీ. నా వల్ల కాదు, నన్ను వదిలేసాయి. వదిలేయాలా? ఇదేం చిన్న విషయం కాదు బాస్. 2 జీవితాలు, 2 కుటుంబాల పరువుకు సంబంధించిన విషయం. నీ ఒక్కడి ప్రేమ వల్ల ఎంతమంది బాధపడాలా? నా కోసం కాకపోయినా నువ్వు ప్రేమించిన విద్య కోసమైనా ఆలోచించు. జస్ట్ కొన్ని డేసే. ఒకవేళ ఇంకా తనకు మనసు మారలేదనుకో. మారకపోతే? విద్యను నీకిచ్చి పెళ్లి చేస్తా, నేను డైవర్స్ తీసుకుంటా. డీలా? విక్కీ, విద్యా? విక్కీ, విద్యా? విద్యా? ఆగండి, అంతకు మించి ముందుకెళ్తే నేను తట్టుకోలేను. సెన్సార్ గట్ట? అవును. ఓకే, నువ్వు లోపలికి రావుకి. అగ్రిమెంట్ గుర్తుంది కదా, విద్య మనసు మారేంత వరకు అది నా పెళ్ళమే. ఓకే రా బాస్. బాగుంది బ్రో ఇల్లు. ఎంత రెంట్? సొంత ఇల్లు. అలాంటి వాళ్ళు అందరూ సంపాదన పక్కన పెట్టి కష్టపడి అమ్మాయిని పడేస్తుంటే, ఇలాంటి వాళ్ళు అమ్మాయిని పక్కన పెట్టి సంపాదించి మేము కష్టపడి ప్రేమించి పడేసిన అమ్మాయిల్ని గద్దలాగా తన్నుకుపోతున్నారు. నేను ఫ్యూచర్ వదిలేసి అమ్మాయిల చుట్టూ తిరుగుంటే ఇప్పుడు నీలా నా గర్ల్ ఫ్రెండ్ ఎవరితో కాపురం చేస్తుందా అని దగ్గరుండి చూడాల్సి వచ్చేది.
కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ ఉన్నప్పుడు నన్ను దొబ్బి మరి అక్కడ కూర్చోలా? ఇది నా ఇల్లు బాస్, నాకెక్కడైనా కూర్చునే రైట్స్ ఉన్నాయి. ఎలా ఉన్నావు విక్కీ? ఏదో లవ్ ఫెయిల్యూర్ బాధలో గెడ్డం పెంచుదాం అనుకున్నా గానీ గెడ్డం పెరగపోయేసరికి ఎలాగో మనం కలవం కదా అని మందు వాటర్ కలిపి తాగుతూ బాగానే ఉన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాను విక్కీ, నువ్వు డ్రింక్ చేసేటప్పుడు సోడా కలుపుకోమని. అసలే నువ్వు రాగా డ్రింక్ చేస్తే నీకు వామిటింగ్స్ అవుతాయి కదా. ఒకసారి ఇలాగే సుజయ్, నేను అలిగి ఫోన్ మాట్లాడుకుని ఉంటే ఫుల్గా తాగి రోడ్ మీద పడి మరీ వామిటింగ్ చేసుకున్నాడు. అలా చేయడం వల్లనే కదా మా ఫ్రెండ్ నీకు చెప్పాడు. మా ఫ్రెండ్ చెప్పడం వల్లనే నువ్వు నాకు ఫేస్ వాష్ చేసి మజ్జిగ తాపించి నన్ను పడుకోబట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యాక మనం నైట్ అంతా బైక్ మీద తిరిగాం. ఆ రోజు భలే ఎంజాయ్ చేసాం కదా. ఆ రోజులు మళ్ళీ రావులే విక్కీ. మీ దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్లు కాసేపు ఆపి తాగడానికి ఏదైనా పట్టుకొస్తావా? మీ ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ విని తల పగిలిపోయేటట్టుంది. టీ పట్టుకురా. నీకేం కావాలరా? విక్కీకి ఏం కావాలో నాకు తెలీదా? తన కాఫీ అంటే చాలా ఇష్టం. నేను పెట్టుకొస్తానుండు. ఛీ, తిని అమ్మ. ప్రపంచంలో 8 బిలియన్ల మనుషులు ఉండగా దేవుడు నన్ను ఎందుకు దొబ్బుతున్నాడు అర్థం కావట్లేదు. ఏంటి బాస్, విద్యను బైక్ ఎక్కించుకున్నానని చెప్పగానే ముఖం మాడిపోయింది. దాందే ముందులేరా, ఇప్పుడు అమ్మాయిలు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ బైక్ కన్నా ర్యాపిడో వాడి బైక్ ఎక్కువ ఎక్కుతున్నారు. అలా అని ఎవరు ఫీల్ అవ్వట్లేదు కదా. నువ్వు ఏ ర్యాపిడో వాడు అనుకుంటాలే. అయినా నువ్వేంట్రా రాగానే డైరెక్ట్ గా విద్య పక్కన కూర్చుంటున్నావు? తనే కూర్చోమంది బాస్. కూర్చోమంటే కూర్చుంటావా? కూర్చోమంటే కూర్చోమనే కదా బాస్. యదవ లాజిక్లు మాట్లాడుకు. నువ్వు విద్యకి 3 అడుగులు దూరంలో ఉండాలి. నేను 7 అడుగులు వేద్దాం అనుకునే అమ్మాయితో నువ్వు 7 అడుగులు వేసి నన్ను 3 అడుగుల డిస్టెన్స్ లో ఉండమంటున్నావు, అంతే కదా? సర్లే. ఇంకోటి, తన బెడ్రూమ్ లో ఉన్నా కిచెన్ లో ఉన్నా నేను లేకపోయినా విద్య దగ్గరికి మాత్రం నువ్వు వెళ్ళకూడదు. బెడ్రూమ్ అంటే ఓకే కానీ కిచెన్ లో ఏమైంది బాస్? తను ఏదైనా వర్క్ చేస్తుంటే నేను హెల్ప్ చేస్తా కదా. లైక్ తను కర్రీ చేస్తుంది అనుకో, నేను సాల్ట్ వేస్తా. తను పప్పు చేస్తుంది అనుకో, నేను పోపు వేస్తా. చెప్పరా, మీ ఇద్దరు ఒకే కంచంలో తింటే నేను కరగడం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా బాస్. చెప్పు తెగిపోద్ది. నేను చెప్పినట్టు చెయ్యి. బాస్ కూల్. ఎందుకలా బోరుకొచ్చిన బండిలో ఊరికే అరుస్తున్నావు? చెప్పావు కదా చేస్తాలే. ఇంకోసారి మీ దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ విద్య ముందు ఎత్తకు. తీసుకో విక్కీ. కాఫీ ఎలా ఉంది విక్కీ? నైస్. నీకు ఇష్టమని బాగా స్ట్రాంగ్ గా పెట్టాను. థ్యాంక్స్ బేబీ. థ్యాంక్ యూ విద్య. ఇంకా ఏం చూడాల్సి వస్తుందో. విక్కీ, నీకు నైట్ టైం వాటర్ తాగే అలవాటు ఉంది కదా. థ్యాంక్ యూ విద్య. రేయ్, ఇదిగో బెడ్షీట్. నువ్వు నైట్కి ఇక్కడే పడుకో. మరి మీరెక్కడ పడుకుంటారు? ఆ బెడ్రూమ్ లో. మీరు బెడ్రూమ్ లో పడుకుంటా నాకు ఇక్కడ నిద్ర పట్టదు కదా. ఏంట్రా? అదే కొత్త ప్లేస్ కదా, నాకు కొద్దిగా భయం. మీరు కూడా ఇక్కడే పడుకోవచ్చు కదా. మరి బెడ్రూమ్ లో ఎవరు పడుకుంటారు? మీ మామ తాత? పోన్లే సుజయ్, ఇవి ఒక్క రోజుకే కదా, మనం కూడా హాల్లోనే పడుకుందాం. మనం హాల్లో ఏంటి? నేను మ్యాట్ అవి తీసుకొస్తా. రే, నువ్వు మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావు కదా. లేదు బాస్, నీ మీద ఒట్టు. ఒక్కడనే పడుకుంటే భయం వేస్తుందని మిమ్మల్ని కూడా పడుకోమన్నా. బ్రో, ఏంట్రా? నిద్ర పట్టడం లేదు, ఏదైనా కథ చెప్పచ్చు కదా. కథ చెప్పాలా? నువ్వేమని ఉయ్యాలుగే చిన్న పిల్లాడు అనుకున్నావేంట్రా? దున్నపోతులాగా ఉన్నావు. మీ నసాదుతారా? నాకు నిద్ర వస్తుంది. పోనీ కాసేపు మా ఇద్దరు లవ్ స్టోరీ చెప్తా.
నీకు టైం పాస్ అవుద్ది. మీదేమైనా మగధీరాలో రామ్ చరణ్ కాజల్ లాగా 400 సంవత్సరాల కిందట గొప్ప లవ్ స్టోరీ ఏంట్రా? ముష్టి 4 సంవత్సరాల లవ్ స్టోరీ. ఊరికే నా కథ చెప్తాను అంటావు. మూసుకొని పడుకోరా. చీకట్లో ఉన్నావు, ఎక్కడ తంతానో తెలీదు. ఓ అలా కాదు బ్రో. ఇప్పుడు పెళ్లికి ముందు నాకు కొన్ని డ్రీమ్స్ ఉండేవి. విద్యను పెళ్లి చేసుకోవాలి, తనతో హ్యాపీగా ఉండాలి, ఇలా నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అలా నీకు ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నాకంటూ ఉన్నది ఒకటే డ్రీమ్రా. చిన్నప్పుడు మా అమ్మ నేను మార్కులు సరిగ్గా తెచ్చుకోకపోతే అనేది, నువ్వు ఇప్పుడు ఇలాంటి మార్కులు తెచ్చుకుంటే రేపొద్దున్న నీకు పెళ్ళయ్యాక భార్య వస్తుంది, తనని మంచి ఉద్యోగం లేకపోతే ఎలా చూసుకుంటావు? ఇప్పుడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటేనే కదా రేపు పెళ్ళయ్యాక భార్యని బాగా చూసుకుంటావు. అప్పటి నుండి నేను బాగా చదువుకొని భార్యకి కావాల్సినవన్నీ సంపాదించి పెట్టానురా. కానీ పెళ్ళయ్యాక అర్థమైంది, భార్యని బాగా చూసుకోవాలంటే డబ్బుంటే సరిపోదు, భార్యకి మన మీద ప్రేమ కూడా ఉండాలని. బ్రో బాగా ఎమోషనల్ అవుతున్నట్టు ఏడిపించేసావు. నా వల్ల కావట్లేదు. గుడ్ నైట్. అనవసరంగా వెళ్ళినట్టున్నా. ఆఖరికి నా ఇంట్లో నేనే పనోళ్ళ కింద పడుకోవాల్సి వచ్చింది. నేనైతే నా తప్పు చేస్తున్నానా? నేను చేస్తున్నదంతా కరెక్టేనా? కనీసం రేపటి నుంచి సుచితో ఫ్రెండ్లీగా అయినా ఉండాలి. అమ్మ బాబోయ్! రే విక్కీ, రే లేవరా ఎదవా! రాత్రి నా పక్కన నా పెళ్ళం పడుకుంది కదరా, ఉదయం లేసేసరికి నువ్వేంట్రా లవర్లా పట్టుకొని పడుకున్నావు? ఏంటి బ్రో పొద్దున్న కాయగూరలో అరుస్తున్నావు? దివ్య చలేసి నైట్ లోపలికి వెళ్ళి పడుకుంది. నువ్వే ఒంటరిగా ఫీల్ అవుతున్నావు అని నైట్ నేనే వచ్చి నీ పక్కన పడుకున్నా. నా దరిద్రం కాకపోతే రాత్రి నా పెళ్ళం నా పక్కన పడుకోవడం ఏంటి? అది నన్ను వదిలేసి లోపలికి వెళ్ళి హ్యాపీగా పడుకోవడం ఏంటి? ఈ లవర్ గాడు వచ్చి నా పక్కన పడుకోవడం ఏంటి? విద్యా, విద్యా! బెడ్షీట్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఏంటి విద్యా, రాత్రి నన్ను ఒక్కడనే వదిలేసి లోపలికి వెళ్ళి పడుకున్నావు? సారీ సుజయ్, బాగా దోమలు కుడుతున్నాయని లోపలికి వెళ్ళి పడుకున్నా. నైట్ నువ్వు చెప్పిందంతా విన్నాను. నువ్వు చాలా మంచోడు సుజయ్. నీ బాధలు బాధ్యతలు అన్నీ నాకు అర్థమయ్యాయి. అంటే నీ మనసు మారిందా విద్య? ఆ విక్కీ, నీ గతాన్ని ఇవన్నీ వదిలేసి నాతో కాపురం చేస్తావా? నువ్వు మంచోడు అని చెప్పానంతే. నా ప్రేమ ఎప్పటికీ విక్కీకే. విక్కీ, కాఫీ తాగుతావా? థ్యాంక్స్ విద్య, కరెక్ట్ టైం కాఫీ ఇచ్చావు. బ్రో ఇంకా ఎంతసేపు బ్రో? తొందరగా రండి, ఆకలేస్తుంది, తిందాం. ఏంటి బాసు లేట్? నాకు నీలా పొద్దున్నే పళ్ళు తోముకోకుండా టిఫిన్ చేసే అలవాటు లేదులే. అవునా? అయితే అలవాటు చేసుకోండి బాస్, బాగుంటుంది. హ్మ్. నాకు ఇష్టమని దోశలేసావా విద్య? ఆ? అయినా నీకెలా తెలుసు నాకు దోశలు ఇష్టమని? మీకు దోశలంటే ఇష్టమా? విక్కీకి దోశలంటే ఇష్టమని వేసాను.
తినకుండా వెళ్ళిపోతున్నావేంటి? నాకు ఆకలిగా లేదు. ఫోన్లే విద్య, నువ్వు వేసిన దోశలు తినాలంటే అదృష్టం ఉండాలి. వదిలేసాయి, నువ్వు తిను. నువ్వు ఊరుకో విక్కీ. ఓకేలే. సుజయ్, నీకు స్మోకింగ్ అలవాటు ఉందా? నేను ఇంకా చాలా మంచోడు అనుకున్నా. క్యారెక్టర్ డిసైడ్ చేసేది బిహేవియర్ని బట్టి, హ్యాబిట్స్ని బట్టి కాదు. సర్లే, తినకుండా ఎందుకు వచ్చేసావు? చెప్పాను కదా నాకు ఆకలి లేదని. సారీ సుజయ్, నేను అలా అనుకుండా ఉండాల్సింది. సారీ ఎందుకు, ఉన్నదే అన్నావుగా. సారీ చెప్పా కదా, నువ్వు తినలేదని నేను కూడా తినకుండా వచ్చేసా. థ్యాంక్స్ విద్య. ఆ విక్కీ గడ్ అంత కాకపోయినా నా మీద కూడా కొంచెం ప్రేమ ఉంది. సరే పద వెళ్దాం. ఏంటి బాస్, తింటుంటే లేచి వెళ్ళిపోయారు? ఎంత తప్పో తెలుసా? మేమాగినా నువ్వు ఆగలేదు కదా, నీ పని కాని. దేనికోసం ఎవరి కోసం మధ్యలో ఆగకూడదు బాస్. నా కోసం విద్య ప్రేమగా దోశలేసింది, తినండి. నువ్వు ఆగు వెంకటేష్. వెంకటేషా? ఆడెవడు? నీకు తెలీదు కదూ, విక్కీ అసలు పేరు వెంకటేషే. స్టైల్గా ఉంటుందని విక్కీ అని పెట్టుకున్నాడు. ఎస్, ఇట్స్ మీ. పెట్టుకున్నది దేవుడి పేరు, చేసేవన్నీ గుడిసెట్టు పనులు. చెప్తా వీడి పని. ఏమైంది? ఇందాక సిగరెట్ కాలుస్తుంటే చెయ్యి కాలింది. కేర్ఫుల్గా ఉండాలి కదా సుజయ్. సర్లే ఆగు, నేను తినిపిస్తాను. నా వల్ల కాదు ఇది. ఏం ఆలోచించావు? ఏంటి ఆలోచించేది? అదే మన గురించి. మన గురించా? నా మాట విని వాడికి డివోర్స్ ఇచ్చేసి నాతో వచ్చేసాయి. విక్కీ, అలా మాట్లాడుకు. సుజయ్ వింటే బాధపడతాడు. ఏంటి వాడా? బాధపడేవాడైతే నువ్వు నన్ను పిలవమన్నప్పుడే బాధపడేవాడు. వాడికి అంత సీన్ లేదు. విక్కీ, సుజయ్ గురించి అలా మాట్లాడుకు. నేను పిలిచాననే కదా నేను ఇంటికి తీసుకొచ్చాడు. అరే, నా మీద ఎంత ప్రేమ ఉండకపోతే ఏ మొగుడు చేయలేని పని తను నా కోసం చేస్తాడు? మొగుడు, పేరుకే మొగుడు. నీ మనసులో ఉన్నది నేను. అయినా పిల్లం అడగగానే బాయ్ ఫ్రెండ్ ఇంట్లో తెచ్చి పెట్టుకునే జోకర్ గడిని వీడినే చూస్తున్నా. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి సుజయ్ గురించి అలా మాట్లాడితే బాగోచ్చు చెప్తున్నా. అబ్బో, ప్రేమ సడన్ గా బాయ్ ఫ్రెండ్ నుంచి మొగుడి మీద షిఫ్ట్ అయిందే. నా మాట విను, మన ఇద్దరం కలిసి వాడిని లేపేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవుదాం. హాయ్ బ్రో. पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं సుజయ్, సుజయ్, నువ్వు ఆ విక్కి మాటలేం పట్టించుకోకు. వాడు అలాగే నోటుకొచ్చినట్టు ఏదోటి వాగుతూ ఉంటాడు. వాడి బదులు నేను సారీ చెప్తున్నా. విక్కీ, సారీ చెప్పు సుజయ్కి. బ్రో, ఆ క్లాస్ నేను తిందామా? అది.
వేస్తావా? ఓకే. వీడి భావరక్షణ. బ్రో, మందలవాటు ఉందా? లేదు. ఇలా అయితే నీకు పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమైతే జరిగిందో అది మొత్తం ఒకసారి గుర్తెచ్చుకో. నాకు పోయిరా. ఎంతమందిని చూడలేదు. ఇంకోటి పోయిరా. ఈసారి లాచేద్దాం. అలవాటు లేదన్నోడిని ఎందుకు అలా చెడగొడుతున్నావు? పాలు తాగే పిల్లడు మరి చెడగొడ్డా. ఏం బ్రో అలా చూస్తున్నావు? అవును, పొద్దున్నేదో అంటున్నావు ఏంట్రా? ఇప్పుడు అవన్నీ ఎందుకులే బాస్. అవన్నీ మాట్లాడడానికే కదరా మందేసింది. చెప్పరా. అయినా నాకేం తెలుసు బాస్, నువ్వు అక్కడే ఉంటావని. ఏదో తెలియక వాగేసాను అంతే. నేను లేకపోయినా కూడా అదే వాగుతావు కదరా. సుజయ్ ప్లీజ్ స్టాప్ ఇట్. పొద్దున్న విద్యతో ఏమంటున్నావురా? నాకు డైవర్స్ ఇచ్చేసి నీతో వచ్చేయాలా? ఏముంది బాస్, నేనన్నది కూడా నిజమేగా. విద్య మనసులో నేనే కదా ఉంది, అందుకే అడిగా. ఏంట్రా ఊరికే విద్య మనసులో ఉన్నాను అంటున్నావు? నువ్వు మనసులో ఉంటే నేను దాని మెల్లో ఉన్నాను రా. మెళ్ళమా? అదే బే, నేను కట్టిన తాళి. బాస్ తాలిబొట్టుది ఏముంది బాస్, మెడలో ఉన్న తీసి కబోర్డ్లో పెట్టడం ఎంత ఈజీ, కానీ మనసులో తీసడం. తాగించాలి, ఇంకా తినేసి పడుకుందాం. చూడు విద్య, వీడేదో పెద్ద నిజంగా మొగుళ్ళలాగా మగళ్ళలాగా ఫీల్ అవుతున్నాడు తాళి కట్టేసరికి. పేరుగా మొగుడు అన్న విషయం మర్చిపోయినట్టున్నాడు. వికీ, నీకు ఆల్రెడీ చెప్పాను సుజయ్ గురించి అలా మాట్లాడొద్దని. నువ్వు రా సుజయ్. నన్ను వదిలేసి వెళ్ళిపోకు విద్య. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను బాగా చూసుకుంటా విద్య. అవును, సుజయ్ ఏడి కనిపించట్లేదు? తనకేదో పని ఉందని బయటకెళ్ళాడు. అమ్మయ్యా, లేడుగా, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. విద్య, నీకు గుర్తుందా మన ఫస్ట్ కిస్? ఇప్పుడు అదంతా ఎందుకు? నాకు గుర్తొస్తుంది, నువ్వు నా ఫోర్ హెడ్ మీద కిస్ చేసేదానివి. చాలా రోజులైంది, ఒక్కసారి కిస్ చేయొచ్చు కదా. స్టాప్ దిస్ నాన్ సెన్స్ విక్కీ. మన ఇద్దరిని ఇలా రూమ్లో చూస్తే తనేమనుకుంటాడు? నువ్వు బయటకెళ్ళు. ఏంటి మాటి మాటికి సుజయ్ సుజయ్? చూస్తే ఏం చేస్తాడు? సరే, నేనే వెళ్తాను. వదులు విక్కీ. కిస్ చేస్తాను, వదులుతా. చేయదులు. ఇది కరెక్ట్ కాదు విక్కీ, ప్లీజ్ వదులు. విద్య, నా పెళ్ళం చేయి పట్టుకోవడానికి ఎంత ధైర్యంరా నీకు? కూల్ బాస్, కూల్. తన నీ వైఫ్ కన్నా ముందు నా గర్ల్ ఫ్రెండ్. తన మీద నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, ఓకే? పెళ్ళైన అమ్మాయిని పట్టుకొని బాయ్ ఫ్రెండ్ని రైట్స్ ఉన్నాయి అనడానికి నీకు సిగ్గుగా లేదురా? మీ అమ్మ చెయ్య కూడా ఇలాగే మీ నాన్న ముందు ఏ ఉంచుకున్నాడో పట్టుకుంటే తెలుస్తుందరా ఈ బాధ నీకు. ఎంత ధైర్యం రా నా ముందే నా మొగుడిని కొట్టడానికి? విద్య, అది కాదు. బయటికి పో. నేను చెప్పేది ఒక్కసారి. బయటికి పో.
నేను వెళ్ళమన్నది రూమ్లో నుంచి కాదు, ఇంట్లో నుంచి. ఏమండి, వాడి బ్యాగ్ వాడి మొహాన్ని కొట్టి ఇంట్లో నుంచి బయటికి అంటండి. థ్యాంక్స్ బాస్. నువ్వు హెల్ప్ చేసి ఉండకపోతే విద్య మారేది కాదు. ఏంటి బాస్, హ్యాండ్ షేక్ అవుతుంది? చెప్పినంత ఈజీ కాదు సాక్రిఫైస్ చేయడం. నాకు మనసులో ఉంది బ్రో, విద్య ఇంకా నాకే కావాలని. కానీ చిన్నప్పటి నుంచి నన్ను పెంచిన అమ్మ నాన్న కానీ, నేను నేర్చుకున్న చదువు కానీ, నేను పెరిగిన ఈ దేశం కానీ నాకు ఒకటే నేర్పింది: పక్కోడి భార్యను తప్పుగా చూడడం, కావాలనుకోవడం తప్పని. అది బ్రో, నేను నీకు హెల్ప్ చేస్తా బాస్. నీకోసమో విద్య కోసమో కాదు, నా కోసం. ఎందుకంటే నా వల్ల ఒక 2 జీవితాలు పాడయ్యా అన్న రిగ్రెట్ నాకొద్దు. నువ్వు చాలా గ్రేట్ బాస్. గ్రేట్ నేను కాదు బాస్, నువ్వు. ఒక అమ్మాయి ఏ తప్పు చేయకపోయినా అనుమానంతో వదిలేసే ఈ రోజుల్లో విద్య నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తనే కావాలని అడిగినా చివరి వరకు ఫైట్ చేసావు చూడు. నీకంటే బెటర్ హస్బెండ్ అయితే ఇంకొకడు ఉండడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో.